హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి నిన్న డిఫరెంట్ క్యాబినెట్ కమిటీలు మీట్ అయిన క్రమంలో అందులో వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ క్యాబినెట్ కమిటీ అండ్ పొలిటికల్ అఫైర్స్ మీట్ అయ్యి పాకిస్తాన్ మీద యుద్ధంకి వెళ్తుందన్న డెసిషన్ తీసుకుంటుందన్న క్రమంలో బీజేపీ ప్రభుత్వం ఒక డిఫరెంట్ ఇష్యూతో వచ్చింది. అది కాస్ట్ సెన్సస్. సో ఈ కాస్ట్ సెన్సస్ గురించి కొద్ది నెలల కంటే ముందు వరకు నరేంద్ర మోదీ గారు వివిధ సందర్భాల్లో మాట్లాడిన మాటలు ఏంటంటే కులగణన కోరే వాళ్ళందరూ, కాస్ట్ సెన్సస్ని కోరే వాళ్ళందరూ అర్బన్ నక్సల్స్ అని చెప్పే ప్రయత్నం చేశారు. అండ్ కులగణనతో ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయి కొన్ని రాజకీయ పార్టీలు అని చెప్పే ప్రయత్నం చేశారు. తర్వాత కులం పేరుతో ప్రజల్ని విడగొట్టాలని చూస్తున్నారు, సమాజాన్ని నిట్టలేనున్న కులాల ఆధారంగా చీల్చే ప్రయత్నం కొన్ని పొలిటికల్ పార్టీస్ చేస్తున్నాయని చెప్పే ప్రయత్నం చేశారు. మరి బీజేపీ రామ మందిరం ఇష్యూ 1990 నుంచి 2024 పార్లమెంట్ ఎన్నికల వరకు మతం ఆధారంగా సమాజాన్ని నిట్టనిలుగున చీల్చుకుంటూ మత రాజకీయాలు చేసుకుంటూ మతపరమైన విద్వేషాలు రెచ్చుకుంటూ రాజకీయాలు చేసుకుంటూ వచ్చిందని ఏమనాలి నరేంద్ర మోదీ గారు. సో ఈ కులగణన అనేది యాక్చువల్గా మనకు 1990 అప్పుడు మండల్ కమిషన్ ఇంప్లిమెంటేషన్ అప్పటి ప్రధానిగా ఉన్నటువంటి విపి సింగ్ తీసుకొచ్చారు. సో ఆ క్రమంలోనే ఈ ఓబీసీ క్యాస్ట్ సెన్సస్ కూడా జరిగి ఓబీసీ సెంట్రిక్ పాలిటిక్స్ దేశంలో ఉధృతంగా నడిచి ఓబీసీ పాలిటిక్స్కి దేశంలో ఫౌండేషన్ పడుతున్న టైంలో దేశంలో అప్పటికి బీజేపీకి నామరూపాలు లేని పార్టీ. బీజేపీ అంటే పెద్దగా ఎక్కడ అధికారంలో లేనటువంటి పార్టీ ఏ రాష్ట్రంలో కూడా. అయితే ఈ క్రమంలో ఖచ్చితంగా భారతదేశ రాజకీయాల్లో బీజేపీ ఆర్ఎస్ఎస్ తన ఉనికిని కోల్పోతున్న నిర్ణయానికి వచ్చిన తర్వాత మండల్ కమిషన్తో ఓబీసీ సెంట్రిక్ పాలిటిక్స్ దిశగా దేశంలో అడుగులు పడుతున్న క్రమంలో దాన్ని చంపేసి ఓబీసీ పాలిటిక్స్ని దేశంలో చంపేసి సమాధి చేసినటువంటి బీజేపీ ఏం చేసిందంటే ఆ రోజు బీజేపీ అగ్రనేతగా ఉన్నటువంటి ఎల్కే అద్వానీ ద్వారా రాముడు రథయాత్ర చేయించి దేశ రాజకీయాల్లో మొత్తం ఓబీసీ డైరెక్షన్లో ఓబీసీ కులాల సెంట్రిక్గా చేయాల్సినటువంటి పాలిటిక్స్ మొత్తాన్ని హిందుత్వ రాజకీయాల వైపుకి నడిపించి హిందూ తర్వాత రాముడు రథయాత్ర తర్వాత బాబరీ మసీద్ డిమాలిషన్ ఈ సెంట్రిక్గా తీసుకొచ్చి హిందూ ముస్లిం పాలిటిక్స్ని ఆ రోజు 1990స్లో ఒక బీజం వేసి 1990s నుంచి 2024 రామ మందిరం కన్స్ట్రక్షన్ చేసి రామ మందిరం పూర్తయిన తర్వాత బీజేపీ ఉత్తరప్రదేశ్లో చావు దెబ్బతినేసింది లోక్సభ ఎన్నికల్లో. సో 30 సంవత్సరాల పాటు 1990 నుంచి 2024 35 సంవత్సరాల పాటు దేశంలో రాముడి చుట్టూ మతం చుట్టూ రాజకీయాలు చేసినటువంటి బీజేపీ గత కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షాలుగా ఉన్నటువంటి కొన్ని పార్టీలు దేశంలో కులగణన జరగాలి అని కులగణన జరిగిన తర్వాత ఏదైతే ఇప్పటి వరకు రాజ్యాధికారానికి దేశంలో మెయిన్ పాలసీస్లో దూరంగా ఉన్నారో ఆ కులాలన్నింటినీ రాజకీయంగా వాళ్ళని ఎంపవర్ చేయాలన్న ఒక ఉద్దేశంతో కాంగ్రెస్ యాజ్ వెల్ యాజ్ కాంగ్రెస్ మిత్రపక్షాలుగా ఉన్నటువంటి కొన్ని పార్టీలు పెద్ద మొత్తంలో కులగణన చేసేదానికి డిమాండ్ చేస్తున్న క్రమంలో విధిలేని పరిస్థితుల్లో పహల్గామ్ టెర్రర్ దాడి తర్వాత బీజేపీ యొక్క నరేంద్ర మోదీ యొక్క కరిష్మా మసకబారిపోతుంది. పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్న క్రమంలో టైమ్ అండ్ అగైన్ టెర్రర్ దాడులు జరుగుతున్నాయి. 370 రద్దు చేసిన తర్వాత కూడా టెర్రర్ దాడులు జరుగుతున్నాయని ఒక అపవాదును మూట కట్టుకుంటున్న క్రమంలో బీజేపీ సడన్గా కులగణన తీసుకొచ్చి ఇప్పుడు అర్బన్ నక్సల్స్ ఎవరు బీజేపీ వాళ్ళు, ఇప్పుడు సమాజంలో కులాల వారిగా విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళు ఎవరు బీజేపీ వాళ్ళు, ఇప్పుడు సమాజాన్ని నిటనిలుగా కులాల ఆధారంగా చీల్చేవాళ్ళు బీజేపీ వాళ్ళు. ఇదే డిమాండ్ని అపోజిషన్ పార్టీలు చేస్తున్న క్రమంలో వాళ్ళని అర్బన్ నక్సల్స్ అన్నాడు, కులాల వారిగా సమాజాన్ని విడగొడుతున్నారన్నారు, కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్నాడు. ఇప్పుడు బీజేపీ అధికారికంగా ఈ అంశాన్ని తీసుకొని ముందుకెళ్తుంది. అంటే ఇప్పటి వరకు 1990 నుంచి 2024 లోక్సభ ఎన్నికల వరకు రాముడు హిందూ ముస్లిం చుట్టూ చేసినటువంటి రాజకీయాలు 2025 నుంచి ఇంకొక 25 సంవత్సరాలు ఖచ్చితంగా బీజేపీ కులాల ఆధారంగా రాజకీయాలు చేయాలనేసి ఒక ఫామ్ నిర్ణయానికి వచ్చిన తర్వాత అది కూడా మోహన్ భాగవత్ గారు ప్రైమ్ మినిస్టర్తో మీట్ అయిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయం. అయితే ఇక్కడ ఒకటి మనం చూడాల్సింది ఏంటంటే బీజేపీ మతాధారిత రాజకీయాలకు ఆల్మోస్ట్ ఎక్స్పైరీ డేట్ వచ్చేసింది అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే రాముడు మందిరం అయోధ్యలో కట్టిన తర్వాత బీజేపీకి లోక్సభలో ఎస్పీ కంటే కూడా తక్కువ సీట్లు వచ్చినాయి ఉత్తరప్రదేశ్లో. సో ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. రాముడు చుట్టూ బీజేపీ చేస్తున్నటువంటి రాజకీయాలు హిందూ మతాన్ని అడ్డం పెట్టుకుని హిందూ ముస్లిం డివిజన్స్తో చేసుకున్నటువంటి రాజకీయాలకి గడిచిన లోక్సభ ఎన్నికలతో వాళ్ళకి ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు కొత్త అంశాన్ని అందుకోవాలా. ఈ కొత్త అంశం ఇప్పుడు ఏమందుకుంటే బాగుంటుంది, ఏ అంశాన్ని అందుకున్నా కానీ ఇప్పటికిప్పుడు దాన్ని ఎస్టాబ్లిష్
చేయాలంటే కష్టం కాబట్టి ఆల్రెడీ అపోజిషన్ పార్టీలు ముందుకు తీసుకొచ్చినటువంటి అంశం కాస్ట్ సెన్సస్. అది కూడా 1990లోనే ఓబీసీ రాజకీయాలకు ఒక డైరెక్షన్లో వెళ్తున్న దాన్ని గండి కొట్టినటువంటి బీజేపీ మళ్ళీ ఇప్పుడు అదే బీజేపీ తన రాజకీయ స్వార్థం కోసం ఏ అంశాన్ని అయితే, ఏ ఓబీసీ పాలిటిక్స్ని అయితే తొక్కేసేసి రాముడు రథయాత్ర, హిందూ ముస్లిం, లేకపోతే బాబ్రీ మసీద్ అండర్ రామ మందిరం యొక్క చుట్టూ రాజకీయాలు చేసి 35 సంవత్సరాలు ఓబీసీ రాజకీయాల్ని ఒక గుంత తీసి పూర్తి చేశారో, ఇప్పుడు ఆ రాజకీయాల్ని, ఆ ఓబీసీ రాజకీయాల్ని ఇప్పుడు ఏ గుంతలో అయితే వీడు పూర్తి చేశారో ఇప్పుడు దాన్ని మళ్ళీ బయటకు తీసుకొచ్చి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఓబీసీ సెంట్రిక్ పాలిటిక్స్ చేసేదానికి మతం యాజుచువల్గా ఉంటుంది. కానీ మతం పరంగా జరగబోయే రాజకీయాల్లో బీజేపీకి నుంచి ఫైదా ఉండేదానికి ఆస్కారం లేదు. ఎందుకంటే మతాధారిత రాజకీయాలకి బీజేపీకి గ్రాడ్యువల్గా వాళ్ళ రియల్ ఫేస్ ప్రజలకు తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు కులాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయాలని ఒక నిర్ణయానికి అయితే బీజేపీ వచ్చింది. అయితే ఇప్పుడు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఏదైతుందో ఓబీసీ కాస్ట్ సెన్సస్ అనేది ఖచ్చితంగా ఇక్కడ 2 స్ట్రాటజీస్ ఉన్నాయి. ఒకటి నేను నిన్నటి నుంచి చెప్తున్నాను, ఒకటి ప్రధానంగా వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో దీన్ని అద్భుతంగా వాడుకోవాలి నా భావన. ఎందుకంటే బీహార్లో కంప్లీట్లీ ప్రతి చిన్న కాస్ట్ కూడా చాలా పెద్ద రోల్ ప్లే చేయబోతుంది అక్కడ ఎన్నికల్లో. ఎందుకంటే ఏ కాస్ట్ పర్మిటేషన్ కాంబినేషన్స్తో ఏ కులాలు ఏటుపక్క ఉంటే ఇంకో కులాలు దానికి ఆపోజిట్గా ఉండి అక్కడ రాజకీయంగా డైనమిక్స్ని చాలా వోలటైల్గా మారుస్తున్న క్రమంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో, తర్వాత ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఫస్ట్ థింగ్ వీళ్ళకి మైండ్లో ఉంది నంబర్ 1. దీనికంటే ముందు పహల్గామ్ దాడి నుంచి బీజేపీ మోస్తున్నటువంటి అపవాదం ఏదైతే ఉందో, బీజేపీ అధికారులు ఉండకుండా భారతదేశంలో టెర్రర్ దాడులు జరుగుతున్నాయి, సో నరేంద్ర మోదీ కూడా టెర్రర్ దాడులను కట్టడి చేయలేడనే అంశం ఏదైతే ఒకటి వచ్చిందో, వీటి రెండింటి నుంచి ఒకటి పహల్గామ్ దాడి నుంచి తప్పించుకోవాలా, 2 కులాల ఆధారంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మేలు చేకూర్చుకోవాలా బీజేపీకి ఒకటి. రెండోది ఇప్పటి వరకు అపోజిషన్ పార్టీలు ఏవైతే ఆర్జేడీ అవనివ్వండి, సమాజ్వాదీ పార్టీ అవనివ్వండి, కాంగ్రెస్ పార్టీ అవనివ్వండి, కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షాలుగా ఉన్నటువంటి పార్టీలు కులగణన పరంగా ముందుకెళ్తున్న క్రమంలో దాన్ని న్యూట్రలైజ్ చేయాలంటే అధికారంలో ఉన్న మనమే ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ని ముందుకు తీసుకెళ్ళి మనమే ఈ కాస్ట్ సెన్సస్ని టేకప్ చేస్తే కంప్లీట్గా క్రెడిట్ మనకు వస్తుంది కదా. దీని చుట్టూ ఇప్పుడు కులాల ఆధారంగా ఓబీసీ కాస్ట్ సెన్సస్ని తెసి కొన్ని కమ్యూనిటీస్ని రాజకీయంగా ఎంపవర్ చేస్తే రాబోయే డికేడ్స్ కొన్ని దశాబ్దాల పాటు రాజకీయంగా యాక్టివ్గా లైమ్ లైట్లో ఉండేదానికి ఆస్కారం ఉంటుందని ఒక నిర్ణయానికి వచ్చినటువంటి బీజేపీ అపోజిషన్ తీసుకున్నటువంటి ఎజెండాని అపోజిషన్కి దూరం చేసి రాజకీయంగా కులగణన ద్వారా కాస్ట్ సెన్సస్ని చేసి పొలిటికల్గా కులాల ద్వారా ఇప్పుడు వరకు మతాల ద్వారా రాజకీయంగా బెనిఫిట్స్ చూసినటువంటి బీజేపీ ఇప్పుడు కులాల ద్వారా వచ్చే రాజకీయ బెనిఫిట్స్ చూసుకోవాలని ఒక నిర్ణయానికి అయితే వచ్చినట్టు చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. సో దీంట్లో మాత్రం చాలా క్లియర్గా ఒక లాంగ్ టర్మ్ విజన్ ఉంది. రాబోయే ఒక 10-20 సంవత్సరాల పాటు బీజేపీ కులాల ఆధారంగా రాజకీయాలు చేసి మరీ ముఖ్యంగా కాస్ట్ సెన్సస్ని బేస్ చేసుకొని వచ్చే అవుట్కమ్ ద్వారా, నంబర్స్ ద్వారా కులాల ఆధారంగా రాజకీయాలు చేసేదానికి ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ అయితే బీజేపీ ప్లాన్ చేసుకుంది. కానీ ఇక్కడ ఒక ఓబీసీ పాలిటిక్స్కి ఒక కొత్త డైరెక్షన్ కూడా ఎమర్జ్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. జనరల్గా ఓబీసీ నంబర్స్ దేశంలో ఎగ్జాక్ట్గా బయటకు వచ్చిన తర్వాత కొత్త పొలిటికల్ నెగోషియేషన్ స్టార్ట్ అవుతుంది దేశంలో ఓబీసీ కమ్యూనిటీస్ పరంగా. తర్వాత కొత్త కోయలేషన్, తర్వాత కొత్త పార్టీస్ ఎమర్జ్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. ఇవి కూడా బీజేపీకి అనుకూలంగా మారుద్దా వ్యతిరేకంగా మారుద్దా తెలియదు. కానీ బీజేపీ ఫార్మిడబుల్గా స్ట్రాంగ్గా ఉండి కొత్త పార్టీలు, కొత్త కోయలేషన్స్, కొత్త నెగోషియేషన్స్ వస్తే వాళ్ళందరితో బీజేపీ సఖ్యతకి వెళ్ళి ఖచ్చితంగా వాళ్ళని బీజేపీ ఫోల్డ్లో తెచ్చుకొని ఆ కులాలను అడ్డం పెట్టుకొని రాబోయే ఒక 20-30 సంవత్సరాలు బీజేపీ ఈ కులాల ఆధారంగా రాజకీయాలు చేసి బీజేపీ తన దేశ రాజకీయాల్లో తన పట్టును నిలుపుకోవాలని ఒక ప్రయత్నంలో భాగంగా ఈ ఓబీసీ కాస్ట్ సెన్సస్ని అయితే తీసుకుంది. ఒకటి, రాముడు అంశం ముగిసింది, హిందుత్వం ఇంకా ఎల్లవేళలా సాగదని నిర్ణయానికి వచ్చిన బీజేపీ ఇప్పుడు కులాల ఆధారంగా కొత్త రాజకీయాన్ని అయితే దేశంలో తెరలేపుతుంది. ఈ కులాల ఆధారంగా తీసుకురాబోయే రాజకీయ మార్పులు ఆ కులాలకు ఎంత మేలు జరుగుతాయో తెలియదు. కానీ బీజేపీ మాత్రం చాలా అద్భుతంగా కులగణనగా తన స్వార్థ రాజకీయాలకు వాడుకొని కొత్త డైనమిక్స్ని రాజకీయ కులాల ద్వారా వచ్చే కొత్త డైనమిక్స్ని క్రియేట్ చేసి ఆ డైనమిక్స్ని కూడా బీజేపీ అనుకూలంగా మార్చుకొని కొద్ది సమయంలో అట్లీస్ట్ 2-3 డికేట్స్ మాత్రం భారతదేశ రాజకీయాల్లో బీజేపీ కులాల ఆధారంగా మతాన్ని ఓ పక్క ఉంచి ఇంకో పక్క కులాన్ని కూడా ముందు పెట్టి కులమో పక్క మతమో పక్క, సో 2 కులం యాజ్ వెల్ యాజ్ మతాల ద్వారా వచ్చేటువంటి 2 అంశాలని ముందుకు తీసుకెళ్లుకుంటూ రాజకీయాలు చేసి దేశంలో తన రాజకీయ పట్టును నిలుపుకునే ప్రయత్నం అయితే బీజేపీ చాలా సక్సెస్ఫుల్గా చేస్తుందనే దాంట్లో మాత్రం ఎలాంటి డౌట్ లేదు. సో ఇప్పుడు అపోజిషన్ పార్టీస్ డిమాండ్ చేసి ఈ కాస్ట్ సెన్సస్ని బీజేపీ ముందుకు వచ్చేలా చేసిన ప్రయత్నంలో ఈ పర్టికులర్ ఆస్పెక్ట్లో అపోజిషన్ పార్టీస్ ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ ద్వారా ఎంత పొలిటికల్ మైలేజ్ ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ ద్వారా తీసుకుంటాయి అనేది కూడా వెయిట్ చేయాల్సిన అంశం. సో వీటి రెండింటికి
పొలిటికల్గా అపోజిషన్ పార్టీకి లేకపోతే బీజేపీ రెండింటికి ఎవరికి ఎక్కువ బెనిఫిట్ జరుగుతుంది, ముందు నుంచి ఈ అంశాన్ని టేకప్ చేసినటువంటి అపోజిషన్ పార్టీలకా, ఇండియా అలయన్స్ పార్టీలకా, లేకపోతే బీజేపీకి అనేది ఉత్తరప్రదేశ్, అంతకంటే ముందు బీహార్ ఎన్నికలు, ఈ రెండు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలు ఈ పర్టికులర్ కాస్ట్ సెన్సస్ ద్వారా ఎవరు ఎక్కువ మైలేజ్ పొందబోతున్నారని చెప్పేదానికైతే ఆస్కారం ఉంది. థ్యాంక్ యూ.